పవిత్ర దేవాలయాలకు రాజకీయ రంగు పులుముకుంటోంది. విజయవాడ కనకదుర్గమ్మను పసుపు పార్టీ బ్యానర్లు వేధిస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్ఛగా ఆలయం ప్రాంగణంలో తెలుగు తమ్ముళ్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. చూశారుగా తెలుగు తమ్ముళ్ల నిర్వాకం. కనకదుర్గమ్మ ఆలయాన్ని ఫ్లెక్సీలతో ఎలా బంధించారో. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని టెంపుల్స్, దేవాలయానికి చెందిన భవనాలపై నేతల పేర్లు, పార్టీల పేర్లు రాయడం నిషిద్ధం. కానీ అందుకు విరుద్ధంగా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు దుర్గగుడి రిటైనింగ్ వాల్పై 2 భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో రాజకీయ పార్టీ నేతలు దుర్గమ్మ గుడి సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే అధికార పార్టీ మాత్రం ఏకంగా ఒక అడుగు ముందుకేసి అమ్మవారి అలంకారాలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చోటును కబ్జా చేశారు. నేతల పబ్లిసిటీ కోసం గోడను ఆక్రమించి భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించాలని కోరుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కానీ పర్మిషన్లు లేకుండా కూడా బ్యానర్లు మొత్తం కట్టడం అంటేనే అధికారులు సైతం నిమ్మక నీరెత్తిగా ఉండి వాటన్నింటినీ కూడా చోద్యం చూసేటువంటి పద్ధతిలో చేస్తున్నారు. కానీ మరొకటి కాదు, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ బ్యానర్లన్నింటినీ కూడా తొలగించడం మంచిది. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిని కూడా చూడమని కోరుతా ఉన్నాం. పచ్చమయం తప్ప అమ్మవారి పవిత్రము కనిపించట్లేదు, పవిత్రత ఎక్కడ లేదు. శ్లోకాలు కానీ అమ్మవారి గురించి కానీ ఒక్క బ్యానర్ వెలసలేదు. ఎక్కడ చూసినా ఆ పలానా నాయకుడు పలానా ఇది బ్యానర్ మీద తప్ప అమ్మవారి గురించి ప్రచారము, అమ్మవారి మహిమల గురించి కానీ ఒక బ్యానర్ కట్టట్లేదు. పబ్లిసిటీ కోసం దేవాలయ గోడను ఆక్రమిస్తూ ఫ్లెక్సీలు కట్టడం సబబు కాదని టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు. సౌకర్యాల్లో అధికారులు వెనకబడి ఉంటే మరి స్థానిక తెలుగుదేశం నాయకులు మాత్రం బ్యానర్ల గోలలో చాలా సందడిగా ముందుకెళ్తా ఉన్నారు. ఆలయ పవిత్రతను కాపాడకుండా మరి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా ఈ యొక్క బ్యానర్లు చూస్తే మరి భక్తులు అసహించుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పవిత్ర దేవాలయ ప్రాంగణాలను పవిత్రంగా ఉంచాలని భక్తులు కోరుకుంటున్నారు. సాక్షి న్యూస్, విజయవాడ.